అనకాపల్లి జిల్లా యలమంచిలో మార్గశిర మాస 3వ శుక్రవారం సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సుమారు 1500 మంది మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తితో అమ్మవారికి పూజ చేశారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహిస్తారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా పూజా సామాగ్రి, తాంబూలాలు, భోజనం ఏర్పాటు చేశారు. 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన పూజలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ కొటారు సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొటారు కొండబాబు, ప్రకాష్, శ్రీరాముల నాయుడు, తాటిపాకల చిన్ని, నాని, మణుగుల సత్యనారాయణ, తేటకాళి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాకే పేరొందిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు యలమంచిలి ధర్మవరంలో గత కొన్ని సంవత్సరాలుగా వేలాది భక్తులచే పూజలు అందుకుంటున్నారు. అలాగే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి పేరాంచారు. ప్రతి మార్గశిర మాసంలో 3వ శుక్రవారం వేలాది స్త్రీలచే కుంకుమ పూజార్చన జరుగును. అలాగే 4వ శుక్రవారం వేలాది స్త్రీలచే పూలాభిషేకం జరుగును. భక్తుల నమ్మకం గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారిని కోరిన కోరికలు తీరుస్తారని ప్రగాఢ నమ్మకంతో సంవత్సరానికి కూడా జనాలు పెరుగుతూ వస్తున్నారు. ఈ కుంకుమ పూజకు 3వ శుక్రవారం ఈ కుంకుమ పూజ, 4వ శుక్రవారం పూలాభిషేకం, అలాగే జనవరి 19వ తారీఖున అంగరంగ వైభవంగా తీర్థ మహోత్సవం జరుగును. భక్తులందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని మరీ కోరుచున్నాం. ఇట్లు యలమంచిలి